ఈ రోజున బాబా గారి యొక్క పుణ్యతిథి అంటే సమాధి అయినటువంటి రోజు 107వ సంవత్సరంగా ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతోంది. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరిగేటువంటి అమ్మవారి ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవరాత్రులు ఈసారి 11 రోజులు రావడం జరిగింది. వీటిలో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రతినిత్యం కూడా ప్రతి సంవత్సరం జరిగేటువంటి పద్ధతిలోనే దీన్ని ఈసారి కూడా చేయాలనేటువంటిది సంకల్పించడం అనేటువంటిది జరిగింది. దీనికి గాను మన ఈ ప్రాంత చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవ్వాలని మీ ద్వారా వారికి తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు దసరా సందర్భంగా అందరికీ అందాలని పేరు పేరు మీద విజయవాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకం యావత్తు కూడా ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా ఆంధ్ర షిరిడీకి సంబంధించినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నుంచి ఆంధ్ర షిరిడీ నుంచి కోరుకుంటున్నాం అందరినీ. బాబావారి పుణ్యతిథి మహోత్సవాలు 107వ పుణ్యతిథి మహోత్సవాలు ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసిన షిరిడీ సాయిబాబా మందిరంలో అత్యంత వైభవపేతంగా ఈ నెల 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరుగుతాయి. దసరా అయిన తర్వాత ఏకాదశి గడియల్లో బాబావారు సమాధి చెందారు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో. అదేవిధంగా 3వ తేదీ ఏకాదశి మధ్యాహ్నం 2:30 గంటలకి విశేషమైన సమాధిని పూలతో అలంకరించి ఆ రోజు చక్కటి భజన చేసి స్వామివారికి 2:30 గంటలకు హారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా విశేషమైన హోమాలు ఉన్నాయి. 22వ తేదీ నుంచి కూడా ఆయా రోజులను బట్టి ఆయా యొక్క దేవతల ప్రాముఖ్యతను బట్టి విశేషమైన హోమం జరుగుతుంది. మా మందిర చైర్మన్ గారైనటువంటి గౌతమ్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కఠోరమైన దీక్షతో చక్కగా ఈ పుణ్యతిథి మహోత్సవాలు ప్రతిరోజు జరిగే హోమాల్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందడానికే కాకుండా ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారిని ఆ రోజు జరిగే హోమాల్లో ఉండే ఆ యొక్క అధిదేవతల్ని ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ప్రతిరోజు 5 రకాల ప్రసాదాలు నివేదన జరుగుతాయి. ప్రతిరోజు కూడా 5గురు దేవతలకు విశేషమైన హోమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా విశేషమైన వివిధ రకాల పుష్పాలతో సహస్రనామార్చన జరుగుతుంది. చివరి రోజు మటుకు అనగా 3వ తేదీ ఏకాదశి రోజు మధ్యాహ్న సమయంలో బాబావారి సమాధిని అలంకరించి హారతిచ్చి అదే రోజు విశేషంగా అన్నప్రసాద వితరణ మరింతగా జరుగుతుంది వేల మందికి. కావున భక్తులందరూ ఆంధ్ర షిరిడీ అయినటువంటి ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరానికి విచ్చేసి బాబావారి అనుగ్రహంతో ఆనందంగా జీవించవలసిందిగా మనవి. సాయిరామ్.